హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు డే 3 ప్రోమో 1 వచ్చింది కదా ఆల్రెడీ జస్ట్ నౌ. సో ఇప్పుడు మనం ఆ రివ్యూ చూద్దాము. ఆ ప్రోమో చూసాక మనకు ఏమర్థమైంది అంటే ఏం అయి ఉంటుందో మనం ప్రోమో రివ్యూ ఇస్తాను. సో ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. త్రో ఎంటైర్ బిగ్ బాస్ సీజన్ ఐ విల్ గివ్ రివ్యూస్. సో ఫస్ట్ ప్రోమో చూడగానే సీత బేబక్క ఆర్గ్యుమెంట్ జరుగుతూ ఉంటుంది. సో మేబీ ఇంకా నామినేషన్స్ ఇంకా జరుగుతూనే ఉన్నాయన్నమాట. అంటే ఇంకా అందరూ ఇవ్వాలి కదా, ప్రతి ఒక్కరు టూ మెంబర్స్ని నామినేట్ చేయాలి. సో ఇందులో సీత బేబక్క నామినేట్ చేసి ఉంటుంది. సో అక్కడ సీతకి బేబక్కకి మధ్య హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ జరుగుతూ ఉన్నాయి అనమాట. అంటే నామినేషన్ చేయడానికి రీజన్ ఏంటని బేబక్క అడిగి ఉంటుంది. అప్పుడు సీత ఏం చెప్పిందంటే, నువ్వు ఒకరోజు 2 కూరలు వండావు అని ఒక స్టేట్మెంట్ ఇస్తుంది. అంటే ఎందుకు అని ఉంటుందంటే, మేబీ నువ్వు రూల్స్ చెప్తావు కదా, రేషన్ అయిపోతుంది, కంట్రోల్ తప్పుద్ది అని అంటావు కదా కిచెన్లో, మరి ఆ రోజు ఎందుకు 2 కూరలు వండావని అంటే ఆ పాయింట్ని స్ట్రెస్ చేసింది అనమాట. మేబీ చేయడం అంటే ఎందుకు చేసి ఉంటుంది అంటే అంటే అప్పుడు సీత ఎందుకు బేబక్ ఏం చెప్పిందంటే, మన అంటే 14 మెంబర్స్లో అందరూ వెజిటేరియన్స్ నాన్ వెజిటేరియన్స్ ఉన్నారు కదా, మరి అందరికీ వండాలి కదా, అంటే ఇద్దరికి సపరేట్ ఉండాలి కాబట్టి 2 కూరలు వండాను అని ఆమె చెప్తుంది. సో అంటే అది కూడా కరెక్టే కదా, ఇప్పుడు వెజిటేరియన్స్ ఎగ్ తినరు, సో నాన్ వెజిటేరియన్స్ తింటారు. సో మేబీ అంటే 2 కూరలు వండాల్సి అది ఖచ్చితంగా. అంటే మేబీ సీత అదొకటే స్టేట్మెంట్ చెప్పి ఉండదు, మేబీ ఇర్రెస్పాన్సిబుల్గా ఉండడం. అంటే ఎవరు చూడు బేబక్కని ఒకటే వర్డ్, అంటే మీరు ఇర్రెస్పాన్సిబుల్గా ఉంటున్నారు. సో అదే విధంగా సీత కూడా స్ట్రెస్ చేసి ఉంటుంది. సో నెక్స్ట్ అదే ప్రోమోలో చూస్తే మనకు సీత ప్రేరణని కూడా నామినేట్ చేసి ఉంటుంది. ఎందుకంటే సెకండ్ మనకు లాస్ట్లో వస్తుంది, సీత ప్రేరణకు మధ్య కొంచెం ఆర్గ్యుమెంట్స్ జరుగుతూ ఉంటాయి. సో అక్కడ సీత అంటుంది ప్రేరణతో, నువ్వు సీరియస్గా ఉండవు, అన్నీ లైట్ తీసుకుంటావు అని అలా అంటుంది. ఎవరు సీత ప్రేరణతో అంటుంది. నీకు ఎవరు చెప్పారు నేను సీరియస్గా ఉండట్లేనని, నీకేమన్నా చెప్పానా అని ప్రేరణ అంటుంది. అంటే ఇక్కడ ఏమై ఉంటుందంటే, సీత నామినేట్ చేసినప్పుడు ప్రేరణని తను ఎక్స్ప్లెనేషన్ అడుగుతుంది. సో ఆ డిఫెన్స్ చేసే టైంలోనే ఇద్దరికి మధ్య బాగా ఆర్గ్యుమెంట్స్ అవుతున్నాయి అనమాట. అంటే సేమ్ ఇంతకుముందు కూడా ఒకరు చెప్పారు కదా, ఎవరు సోనియా అనుకుంటా, అప్పుడు ఏం చెప్పింది, నువ్వు సీరియస్గా ఉండవు, కీప్ ఆన్ ప్రోలాంగ్ చేస్తూ ఉంటావు అని సేమ్ రీజన్స్ మళ్ళీ సీత కూడా చెప్పి ఉంటుంది. అందుకే వాళ్ళిద్దరి మధ్య కొంచెం హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ అయి ఉంటాయని అనుకుంటున్నాం. నెక్స్ట్ ప్రోమోలోకి వెళ్తే కంటిన్యూ అయితే సోనియా విష్ణుప్రియని నామినేట్ చేసి ఉంటుంది. సో అక్కడ సోనియా అంటే నామినేట్ చేయడానికి రీజన్ చెప్తా ఉందన్నమాట. నువ్వు స్టార్టింగ్ నుంచి సీరియస్గా ఉండట్లేవు, దేన్ని సీరియస్గా తీసుకోవు, నవ్వుకోవడానికి వచ్చావా అన్నట్టు అంటుంది అనమాట. అంటే విష్ణుప్రియ కూడా వచ్చిన కా నుండి ఎక్కడ సీరియస్గా అనిపించలేదు నాకు కూడా. అంటే ఆ విల్ పవర్ కనిపించలేదు. అంటే గేమ్ స్పిరిట్ కానీ ఎందులో అయినా కానీ టీమ్మేట్స్తో కానీ ఓన్లీ ఫన్నీగా ఏదో ఎంజాయ్మెంట్ లాగా చేస్తూ ఉంటుంది అనమాట. అందుకనే ఆ సోనియా కూడా అలా నామినేట్ చేసి ఉంటుంది. ఒక సెంటెన్స్ యూజ్ చేస్తుంది, రెస్పాన్సిబిలిటీ తీసుకొని పవర్ని ఎగ్జిక్యూట్ చేయలేనప్పుడు తీసుకోకపోవడమే బెటర్. అంటే స్టేట్మెంట్ బాగానే ఉంది, కానీ అది విష్ణుప్రియకే అన్నదా లేదా ఇంకెవరినైనా అన్నదా అనేది అందులో క్లారిటీ లేదు. మేబీ ఇంకొకరిని నామినేట్ చేసి ఉంటుంది కదా, వాళ్ళని అని ఉంటుంది. మేబీ బేబక్కని చేసిందేమో, ఎందుకంటే రెస్పాన్సిబిలిటీ తీసుకుంది కిచెన్నే కదా. నాకు తెలిసి అంటే ఇక్కడ సోనియా ఆల్రెడీ ఇద్దరిని చేసేసింది కదా. మేబీ సోనియా ఆ మాట ఎందుకందో అర్థమవుతలేదు. అంటే ఆమెని ఎవరైనా చేసి ఉంటారేమో, అంటే నామినేట్ చేసి ఉంటారు, అప్పుడు ఆ వర్డ్ అని ఉంటుంది అనుకుంటున్నాను. సో నెక్స్ట్ ప్రోమోలోకి ఇంకా వెళ్తే అక్కడ అభయ్ మణికంఠని నామినేట్ చేసి ఉంటాడు. సో వాళ్ళిద్దరి మధ్య హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ జరుగుతూ ఉన్నాయి అనమాట. అప్పుడు మణికంఠ అంటాడు, టైం ఇవ్వాలి కదా అని అంటూ ఉంటాడు అన్నమాట. అంటే మేబీ వాళ్ళిద్దరి మీద అంటే అబ్బాయి వినట్లేడు కావచ్చు, చెప్తుంటే నాకు టైం ఇవ్వాలి కదా, నేను చెప్పడానికి నాకు టైం ఇవ్వాలి కదా అని అంటున్నాడు. అండ్ నెక్స్ట్ వాళ్ళిద్దరి మధ్య డిస్కషన్లో భాగంగానే నేను అన్ఫిట్ అయితే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను, అంటే నేను అన్ఫిట్ అని నాకు తెలిస్తే మాత్రం నేనే ఈ బిగ్ బాస్ హౌస్ నుండి వెళ్ళిపోతాను, దానికి ఇంకోవరు పంపించే అవసరం కూడా లేదు అని అభయ్తో అంటూ ఉంటాడు. అంటే వాళ్ళిద్దరి మధ్య అంతా ఆర్గ్యుమెంట్స్ అవుతూ ఉన్నాయి. అంటే ఇంకా అందులో ఆ హీటెడ్ ఆర్గ్యుమెంట్స్లో భాగంగానే అభయ్ అంటాడు, ఆడియన్స్ చేతిలో ఉంది, నాకు ఏదో ఒక రోజు వస్తుంది, ఆ రోజు నన్ను ఆడియన్స్ కూడా బయటికి పంపిస్తారు, ఇక్కడ నేను నామినేట్ చేయాలి కాబట్టి నేను ఆ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను, ఆ రీజన్ ఏంటో కూడా చెప్పాను. సో ఎవరు అనేది ఆడియన్స్ డిసైడ్ చేస్తారని అక్కడ అభయ్ అని ఇచ్చాడు. నెక్స్ట్ మణికంఠ విష్ణుప్రియ కొంచెం ఆర్గ్యుమెంట్స్ జరుగుతూ ఉంటాయి. మేబీ మణికంఠ విష్ణుప్రియని నామినేట్ చేసి ఉంటాడు.
అప్పుడు మణికంఠ చెప్తాడు, మనం స్టార్టింగ్ నుంచి అనుకుంటూనే ఉన్నాం మణికంఠ మైండ్ గేమ్ ఆడుతున్నాడు, సైలెంట్గా ఉన్నాడంటే అన్నీ ఆలోచిస్తున్నాడు, అన్నీ అబ్జర్వ్ చేస్తున్నాడు అతను. సో అతను అంటాడు, చూసినట్టే మళ్ళీ మైండ్ గేమ్ ఆడాడు, నాకు కనపడుతూనే ఉంది. ఏంటంటే విష్ణుప్రియతో 3 days నుంచి కలిసి తిరిగాడు, అంటే ఆమెతోనే ఎక్కువ మాట్లాడేవాడు, ఇద్దరే కలిసి ఉండేవాళ్ళు. కానీ ఈమెకు అంత గెస్ట్ చేయలేదేమో మరి, ఎందుకు ఉంటున్నాడు నాతో, ఇంత సైలెంట్గా ఉండేవాడు, అందరితో ఉండకుండా నాతో ఎందుకు ఉంటున్నాడు అని. ఆయన ఉన్న 3 days కూడా ఆమె నుంచి ఎలాంటి వర్డ్స్ రిలీజ్ చేస్తుంది, ఎలా మాట్లాడుతుంది అని అన్నీ క్యాచ్ చేశాడు. సో అక్కడే అర్థం చేసుకోవాల్సింది, అంటే ఇక్కడ నామినేషన్కి కరెక్ట్ క్యాండిడేట్ దొరికాడని అప్పుడే ఫిక్స్ అయి ఉంటాడు. సో అందుకనే ఆ రీజన్స్లో, అంటే నామినేషన్కి రీజన్స్ ఇచ్చేటప్పుడు చెప్పుంటాడు, నేను నీతో 3 days ఉన్నప్పుడు నువ్వు ఎలాంటి వర్డ్స్ రిలీజ్ చేస్తున్నావు అవన్నీ అబ్జర్వ్ చేస్తున్నా అని అన్నాడు. సో అప్పుడు షాక్ అవుద్దాం, అంటే ఇన్ని రోజులు నాతో ఉండి అవి అబ్జర్వ్ చేసావా అని. వర్డ్స్ ఎలా అంటే నువ్వు అందుకే నాతో తిరిగావా అన్నట్టు విష్ణుప్రియ షాక్ అయ్యి అంటుంది అనమాట. నెక్స్ట్ శేఖర్ మణికంఠ జరుగుతుంది, అక్కడ ఆర్గ్యుమెంట్ జరుగుతూ ఉంటాయి. అక్కడ కూడా శేఖర్ భాష ఏమంటాడంటే, నువ్వు మొత్తం పాలిటిక్స్ నడుపుదామని చూస్తావు, ప్రతి చిన్నవి అంటే ఏ విషయాన్నైనా పొలిటికల్ కాదు, ఏమంటారు, రాజకీయం చేద్దామని చూస్తూ ఉంటావు ప్రతి విషయాన్ని నువ్వు అని, అలా చూస్తూ ఉంటావని ఆ మైండ్ సెట్ ఉంటుంది నీకు అన్నట్టు అక్కడ మణికంఠని బాగా, అంటే ఏమంటారు, ఫైర్, అంటే ఇద్దరి మధ్య బాగా ఏమంటారు ఆర్గ్యుమెంట్స్ ఎక్కువ అయిపోయాయి అనమాట. మేబీ వాళ్ళిద్దరి మధ్య బాగానే హీటెడ్ ఆర్గ్యుమెంట్ అయి ఉంటుంది. దాని తర్వాతకి వస్తే ప్రేరణ మణికంఠ, వీళ్ళిద్దరి మధ్య ఆర్గ్యుమెంట్స్ వచ్చినప్పుడు అక్కడ మనం ప్రోమోలో చూసినట్టు మణికంఠ చాలా ఎమోషనల్ అయ్యాడు. అంటే వాళ్ళ నాన్న చనిపోయాడు, వాళ్ళ అమ్మ చనిపోయింది, ఎవరైనా అంటే అతని పర్స్పెక్టివ్ చూస్తే అంటే అందరూ వెళ్ళిపోయారు, అన్ని అవమానాలు భరించాడు, అతనికి ఒక ప్లాట్ఫామ్ దొరికిందన్న సమయంలో అందరూ ఒకటైపోయి నా మీద ఇలా అవుతున్నారేంటని మొత్తం ఎమోషనల్ అయిపోయాడు. అంటే అతను అందరూ చూశారు కదా, అందరూ ఏడుస్తూ ఉన్నారు, అంటే బాగానే చాలా ఎమోషనల్ అయ్యాడు. అంటే వీళ్ళందరూ, అంటే చాలామంది నామినేషన్స్లో కూడా మణికంఠ ఉన్నాడు. ఒకటే విషయం, నువ్వు ఎవరితో కలవు, అన్ని పాలిటిక్స్ చేస్తావు, కంట్రోల్ చేద్దామని చూస్తావు సిచ్యువేషన్స్, అంటే అందరు ఇచ్చిన అంటే అందరూ నామినేషన్ చేసిన రీజన్స్ కూడా అవి ఉండేసరికి లాస్ట్కి అతను బాగా ఎమోషనల్ అయ్యి మా మదర్ చనిపోయింది, కనీసం డబ్బులు కూడా లేకుండే అని అన్నీ చెప్తారనమాట. సో అది చూడడానికే ప్రోమోలోనే చాలా బాధ అనిపించింది. సో లెట్స్ సీ అసలు ఏం జరిగిందో ఇంకా కంప్లీట్గా మనం ఈరోజు నైట్ వస్తుంది కదా వీడియో, సో కంప్లీట్గా చూసి మళ్ళీ రివ్యూ ఇస్తాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ఇది Day 3 ప్రోమో రివ్యూ అన్నమాట. సో ప్లీజ్ కీప్ వాచింగ్ టు మై వీడియోస్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.